ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, ఎటర్నల్ టెక్ షేర్లు, ఇటు ఓఎన్జీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా హిందాల్కో కావచ్చు, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, టాటా స్టీల్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ చూస్తే నిఫ్టీ 24,081 దగ్గర ఉంది. దాదాపుగా 71 పాయింట్ల నష్టంతో కనిపిస్తూ ఉంది. బీఎస్సీ సెన్సెక్స్ మాత్రం 222 పాయింట్ల నష్టంతో 77,013 దగ్గర కొనసాగుతోంది. ఇటు నిఫ్టీ 523,382 89 పాయింట్ల నష్టంతో, బ్యాంక్ నిఫ్టీ 195 పాయింట్ల నష్టంతో ఉంది. 57,063 దగ్గర కొనసాగుతోంది. ఇటు ఐటీ మాత్రం కొంచెం బెటర్గానే పర్ఫామ్ చేస్తూ ఉంది. దాదాపుగా 280 పాయింట్ల లాభంతో కనిపిస్తోంది. 30,488, అంటే 1% కొంచెం హైలోనే కనిపిస్తూ ఉంది, పెరిగింది ఈరోజు. సో ఈ ఐటీ మాత్రం. సో మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని రాయొచ్చు. మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ సుందర్ రాజా గారు ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. వరుసగా 7వ రోజు మార్కెట్లు ఈ విధమైనటువంటి ఫ్లాట్ లేదంటే నష్టాలు ఏంటి సార్, అసలు కారణం ఏంటి? సో మార్కెట్ చూస్తే కనుక ఈ లాస్ట్ ఒక 1 వీక్గా కొంచెం కరెక్షన్ రావడానికి ప్రధానంగా 3 కారణాలు చెప్పొచ్చు. ఒకటి, లాస్ట్ 1 వీక్గా చూస్తే కనుక క్రూడ్ ఆయిల్ ఇంచుమించు 10% వరకు పెరిగింది. అంటే ఇంచుమించు $74 నుంచి ఇంటర్నేషనల్ మార్కెట్స్లో $90కి వెళ్ళడంతో మార్కెట్ మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ కనిపించింది. ఇవాళ వచ్చిన ప్రధానమైన వార్త కూడా చూస్తే కనుక ఈ మధ్య క్రూడ్ ఆయిల్ పెరగడంతో భారత్ యొక్క జూలై ఇంపోర్ట్ బిల్ చూస్తే కనుక 40% వరకు పెరగడం అనేది మనం చూసాం. సో డెఫినెట్గా ఇది మార్కెట్ మీద కూడా, అలాగే ఎకానమీ మీద కూడా, అలాగే ఎఫెక్ట్స్ మీద, ఫారిన్ ఎక్స్చేంజ్ మీద కూడా కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి మార్కెట్లో కొంచెం నెగిటివ్ సెంటిమెంట్ అనేది కనిపించింది. అదేవిధంగా మనం ఈ మధ్య లాస్ట్ ఒక 4-5 నెలలుగా అమెరికన్ మార్కెట్స్ కొంచెం బాగా పెరిగి న్యూ హైకి వెళ్ళిన తర్వాత లాస్ట్ 1 వీక్గా అమెరికన్ మార్కెట్లో కూడా ఒక స్ట్రాంగ్ రియాక్షన్ రావడంతో న్యాచురల్గా ఇక్కడ కూడా కొంచెం సెంటిమెంట్ స్వల్పంగా బలహీన పట్టడం అనేది జరిగింది. అలాగే 3వ ప్రధానమైన కారణం చూస్తే కనుక లాస్ట్ 1 వీక్గా రూపీ చూస్తే కనుక ఇంచుమించు 70 పైసల వరకు తగ్గింది. అంటే 95 బిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 95.7కి వెళ్ళడంతో డాలర్కి కొంచెం డాలర్ అప్రిసియేషన్, రూపీ కొంచెం వీకెన్ అవడంతో మార్కెట్లో కూడా కొంచెం కరెక్షన్ రావడం అనేది మనం చూస్తున్నాం. సో ఈ 3 కారణాల చేత మార్కెట్ కరెక్షన్ కనిపించింది. ఈ లాస్ట్ ఒక 1 వీక్ 10 డేస్గా చూస్తే కనుక ఇంచుమించు 800 పాయింట్ల వరకు, అంటే 24,800 స్థాయి నుంచి 24,100 బిలోకి రావడం అనేది మనం చూసాం. అశోక్ నారాయణ గారు. అశోక్ నారాయణ గారు నమస్కారం. సార్, సాందార్ టెక్నాలజీ 730లో కొన్నాను, 630కి వచ్చింది. 500 షేర్లు ఉన్నాయి. దానిలో ఈ మధ్య సాందార్ ఎస్ఏఎన్ డీజిల్ చేయాలి. ఓకే, ఒక్కసారి క్లియర్ చెప్తారా? సాందార్ టెక్నాలజీ లిమిటెడ్ సార్, 634 ఉంది ప్రజెంట్. సాందార్. ఓకే, మీరు తీసుకున్న ప్రైస్ అండి? రైట్, 634. ఓకే, బేసికల్గా ఈ మధ్య చూస్తే కనుక మనకి అంటే నాకు స్టాక్ క్లియర్గా అర్థం కాలేదు. బట్ సాందార్ టెక్నాలజీస్ లిమిటెడ్. ఓకే, సాందార్ ఒక పక్క చూస్తే కనుక మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో అన్నింటిలో కూడా మనకి కరెక్షన్ రావడం చూసాము. అదేవిధంగా సాందార్ టెక్నాలజీస్ చూస్తే కనుక $760 నుంచి $500 వరకు తగ్గింది. కానీ ఒకసారి గమనిస్తే కనుక లాస్ట్ ఇయర్ 2025లో సాందార్ టెక్నాలజీస్ $350 ఉంటే కరెక్ట్గా ఈ 1.5 సంవత్సరంలో 100% రిటర్న్ వచ్చింది. $700 పెరిగిన తర్వాత డబల్ అయిన తర్వాత ఇప్పుడే కొంచెం కరెక్షన్ రావడం చూస్తున్నాము. 6 రోజుల క్రితం చూస్తే కనుక సాందార్ టెక్నాలజీస్ దగ్గర నుంచి రిజల్ట్స్ రావడం చూసాము. రిజల్ట్స్ చాలా మంచి రిజల్ట్స్ రావడం చూసాము. కానీ అప్పటికే చూస్తే కనుక స్టాక్ డబల్ అయిపోయింది కాబట్టి కొంచెం న్యాచురల్గా హై లెవెల్లో కరెక్షన్ రావడం చూస్తాం. కానీ సాందార్ టెక్నాలజీస్ ఈ లెవెల్లో చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా RV 18-19లో ఉంది కాబట్టి చీపర్ లెవెల్లో ఉంది. ఈ ఏడాది గమనిస్తే కనుక 200 కోట్ల వరకు లాభాలు ప్రకటించారు. 5 ఏళ్ల క్రితం 55 కోట్ల నుంచి ఆల్మోస్ట్ ఒక 4 రెట్లు 5 ఏళ్లలో ఒక స్ట్రాంగ్ గ్రోత్ చూసాము సాందార్ టెక్నాలజీస్లో. కానీ మీరు బాగా లేట్గా తీసుకున్నారు. ఈ రిజల్ట్స్ ఆల్రెడీ వచ్చేయడంతో ఇంకా పూర్తిగా ఇంకా న్యూస్ కూడా అయిపోయింది కాబట్టి న్యాచురల్గా కొంచెం కరెక్షన్ రావడం చూస్తున్నాం. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే సాందార్ టెక్నాలజీస్ని హోల్డ్ చేయండి. సార్, గణేష్ గారు ఉన్నారు కాలర్. గణేష్ గారు నమస్కారం. సార్ నమస్తే సార్. మీ డౌట్ అడగండి. సుందర్ రాజు గారు ఉన్నారు.
సుందరరాజు సార్ నమస్కారం అండి. నమస్తే గారు. సార్ నా దగ్గర 1.5 year బ్యాక్ మోర్కన్ ల్యాబ్ అనే కంపెనీ తీసుకున్నాండి 80 రూపాయలు. ఇప్పుడు అది పెరిగింది. అది అన్నేసి కోల్ ఇండియా, ఎన్టీపీసీ, బిఎస్సి 3 షేర్లు కొనుక్కోవాలనుకుంటానండి. కొనుక్కోవచ్చు సార్. మొరపెన్ ఈ మధ్య చూస్తే కనుక లాస్ట్ 4 నెలలుగా బాగా పెరిగింది. ఇంచుమించు 30 రూపాయల నుంచి 90 రూపాయల వరకు 100% రిటర్న్ వచ్చింది ఈ మిడ్ క్యాప్ స్టాక్. మొరపెన్ చూస్తే కనుక ఈ మధ్య బాగా డబుల్ అయిపోయిన తర్వాత ఈ స్టాక్ చూస్తే కనుక 2024 సెప్టెంబర్ హై ఏదైతే ఉందో 90-100 రూపాయల చేరువలో ఉంది. కాబట్టి అక్కడి నుంచి మనం 2 ఏళ్ల క్రితం భారీ కరెక్షన్ కూడా చూసాం. కాబట్టి ఇక్కడ బాగా సెల్లింగ్ జోన్ ఉంది. కాబట్టి అంటే 2 ఏళ్ల క్రితం ఎవరైతే 90-100 రూపాయలు కొన్నారో వాళ్ళకి 2 ఏళ్ల తర్వాత ఆ రేట్ వచ్చింది. కాబట్టి చాలామంది ఈ లెవెల్ కోసం వెయిట్ చేస్తూ ఇప్పుడు అమ్మకాలు జరిపే అవకాశం కనిపిస్తుంది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు అనుకున్నట్టుగా మొరపెన్ ల్యాబ్స్ 90-95 రూపీస్లో ప్రాఫిట్ బుక్ చేసి షార్ట్ టర్మ్లో ఎగ్జిట్ అవ్వచ్చు. అలాగే మీరు చెప్పిన 3 మేజర్ పబ్లిక్ సెక్టార్ టాప్ బ్లూ చిప్ కంపెనీస్ని కూడా మీరు లాంగ్ టర్మ్ కోసం చిన్న కరెక్షన్లో తీసుకోవచ్చు. సార్ బాలు గారు ఉన్నారు కాలర్. బాలు గారు నమస్కారం. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే. మీ డౌట్ అడగండి సార్. బ్లూ క్లౌడ్ సార్, అది ఫ్రెష్ పై చేయొచ్చు సార్. ఓకే, ఏ స్టాక్ ఒకసారి చెప్పండి. బ్లూ క్లౌడ్ సార్. బ్లూ క్లౌడ్. అవును సార్, కరెక్ట్. మీరు తీసుకునే ప్రైస్ ఏంటి? అంటే లేదు సార్, ఫ్రెష్ పై చేయొచ్చాను. ఓకే ఓకే. అంటే 1 year కొరకు సార్. బ్లూ క్లౌడ్ టెక్నాలజీస్ ఒకసారి గమనిస్తే కనుక మొన్ననే లిస్ట్ అయింది. లిస్ట్ అయిన తర్వాత చూస్తే కనుక 24 రూపాయల 50 పైసల నుంచి 20 రూపాయల 50 పైసల వరకు తగ్గడం అనేది చూసాము. కానీ ఈ మధ్య చూస్తే కనుక ఇప్పుడే కొంచెం రియాక్షన్ వచ్చింది. కాబట్టి పైగా ఇప్పుడే లిస్ట్ అయింది కాబట్టి పెద్దగా డేటా లేదు. కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం కొత్తగా లిస్ట్ అయింది, మార్కెట్లోకి ఇప్పుడే వచ్చింది. కాబట్టి మీరు నా ఉద్దేశం అయితే మీరు కొంచెం వెయిట్ చేయొచ్చు. ఒకసారి బ్లూ క్లౌడ్ చూస్తే కనుక మనకి ప్రమోటర్ స్టేక్ ఇంచుమించు 38% ఉంది. పబ్లిక్ దగ్గర ఆల్మోస్ట్ 50% ఉన్నట్టు కనిపిస్తుంది. ఒకసారి మనం కొత్తగా లిస్ట్ అయింది కాబట్టి దీని ఫైనాన్షియల్స్ చూస్తే కనుక పర్వాలేదు. 16 కోట్ల నుంచి ఒక లాస్ట్ 3-4 ఏళ్ళుగా 65 కోట్ల వరకు వీళ్ళ ప్రాఫిట్స్ కూడా పెరిగింది. కాబట్టి నా ఉద్దేశం అయితే లిస్ట్ ఇప్పుడు అయింది, మార్కెట్ కండిషన్స్ కూడా కొంచెం వీక్గా ఉంది. కాబట్టి డెఫినెట్గా మీరు బ్లూ క్లౌడ్ కొంచెం లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు. వీళ్ళు బేసికల్గా డేటా ప్రాసెసింగ్ సర్వీసెస్లో ఉన్నారు, అలాగే సాఫ్ట్వేర్ సర్వీసెస్లో ఉన్నారు. కాబట్టి చిన్న టిప్లో తీసుకోవచ్చు బ్లూ క్లౌడ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. చక్రి ఉన్నారు గుంటూరు నుంచి. చక్రి గారు నమస్కారం. సార్ నమస్తే సార్. బోత్ ఆఫ్ యూ. నమస్తే. మీ డౌట్ అడగండి సార్. లాంగ్ టర్మ్ కోసం ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ లో హ్యాపీయెస్ట్ మైండ్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రాడికో పెళ్ళని తీసుకోవచ్చు. హ్యాపీయెస్ట్ మైండ్స్ ఒకసారి చూస్తే కనుక ఈ మధ్య ఒకసారి మీరు మూమెంట్ గమనిస్తే కనుక 330 రూపాయల నుంచి 430 రూపాయల వరకు పెరిగింది. సో హ్యాపీయెస్ట్ మైండ్ చూస్తే కనుక మొన్న రిజల్ట్స్ రావడం చూసాము. రిజల్ట్స్ కూడా చూస్తే కనుక బాగా పాజిటివ్గా రావడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి నా ఉద్దేశం అయితే హ్యాపీయెస్ట్ మైండ్స్ ఈ లెవెల్లో కొంచెం అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే టెక్నికల్గా బాగా రికవరీ అవటము, అలాగే మనం ఐటీ సెగ్మెంట్లో చూస్తే కనుక వాల్యుయేషన్స్ అన్నీ కూడా 20-22 మధ్యలో ఉంటే హ్యాపీయెస్ట్ మైండ్స్ ఇప్పుడు వాల్యుయేషన్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 29లో ఉంది. కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ ఏడాది పర్వాలేదు, ఆల్మోస్ట్ 213 కోట్ల వరకు లాభం ఉంది. కొంచెం స్లోగా 5 ఏళ్ల క్రితము 180 కోట్ల నుంచి స్టడీగా పెరగడం అనేది చూసాం. సో కాబట్టి నా ఉద్దేశం అయితే హ్యాపీయెస్ట్ మైండ్స్ ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. అలాగే ఐటీలోనే కావస్తే కనుక టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ అటువంటి స్టాక్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. అలాగే మీరు రాడికో కైతాన్ గురించి అడిగారు. రాడికో కైతాన్ కూడా ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఈ లిక్కర్ కంపెనీ స్టాక్ కూడా బాగా పెరిగింది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో కొంచెం మేబీ పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. కానీ కొంచెం ర్యాలీ వచ్చింది కాబట్టి రాడికో కైతాన్ హై లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. రైట్ సార్. స్వర్ణలత గారు అడుగుతున్నారు కామెంట్స్. ఈ స్టెరిలైట్ టెక్నాలజీ ఒకటి, ఎస్పీఆర్ ఆటో టెక్నాలజీ, ఈ 2 కరెంట్ లెవెల్లో తీసుకోవచ్చు. స్టెరిలైట్ టెక్నాలజీస్ చూస్తే కనుక నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ చూస్తే కనుక 623 రూపాయల్లో ఉంది. ఈ మధ్య చూస్తే కనుక బాగా భారీగా పెరిగింది. సో కాబట్టి కొంచెం బాగా హై ప్రైస్లో కొంచెం లేట్ ఎంట్రీ తీసుకొని టెక్నికల్గా ఓవర్ బాట్కి వెళ్ళిపోయి కొంచెం కరెక్షన్ టైంలో స్టెరిలైట్ టెక్నాలజీస్ అవాయిడ్ చేయొచ్చు. సో కాబట్టి ఈ లాస్ట్ 1 yearగా కూడా చూస్తే కనుక 100 రూపాయల నుంచి 600 రూపాయల వరకు 6 రెట్లు పెరిగింది. కాబట్టి ఈ లెవెల్లో ఈ స్టాక్ని మీరు అవాయిడ్ చేయొచ్చు. అలాగే ఎస్పీఆర్ ఆటో టెక్నాలజీస్ గురించి అడిగారు. ఎస్పీఆర్ ఆటో టెక్నాలజీ కూడా చూస్తే కనుక ఈ స్టాక్ లైమ్ లైట్లోనికి ప్రధానంగా కారణం చూస్తే కనుక 52 వీక్ హైకి వెళ్ళింది. 2500 రూపాయల నుంచి 4600 రూపాయల వరకు భారీగా పెరిగింది. కాబట్టి ఈ మధ్యకాలంలో ఈ స్టాక్ కొంచెం మళ్ళీ అటెన్షన్ అందరు గ్రాప్ చేయడం చూసాం. సో ఈ స్టాక్ చూస్తే కనుక ఎస్పీఆర్ బేసికల్గా వీళ్ళు ఆటోమొబైల్ కాంపోనెంట్స్లో ఉన్నారు. పిస్టన్స్, ఇంజన్ వాల్స్ తయారు చేస్తున్న కంపెనీ. 1963లో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కంపెనీ. కాకపోతే
అయితే కొంచెం ఆల్మోస్ట్ 34 టైమ్స్కి వచ్చేసింది కాబట్టి స్టాక్ కొంచెం హై లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. ఈ ఏడాది ఆల్మోస్ట్ 550 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్సే ప్రకటించిన పెద్ద కంపెనీ ఎస్పీఆర్ ఆటో టెక్నాలజీస్. రైట్ సార్, సూర్యతేజ గారు అడుగుతున్నారు, ఈ ధూట్ DHOOT ట్రాన్స్మిషన్ ఈ కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చా? ధూత్ ట్రాన్స్మిషన్ చూస్తే కనుక మొన్న 2 రోజుల క్రితమే మార్కెట్లోకి లిస్ట్ అయింది. లిస్ట్ అయిన ప్రైస్ చూస్తే కనుక 850 రూపాయల నుంచి 1350 రూపాయల వరకు సడన్గా ఒక స్ట్రాంగ్ స్పర్ట్ అని రావడం చూసాము. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని కొత్తగా పబ్లిక్ వచ్చిన స్టాక్స్ ఇలాగా భారీగా పెరుగుతుంటాయి, కొంచెం వాలటైల్గా ఉంటుంది. సో అలాగే ధూత్ ట్రాన్స్మిషన్ కూడా చూస్తే కనుక బాగా పెరిగిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ 60 రెట్లు వీళ్ళు ట్రేడ్ అవుతుంది కాబట్టి ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. అలాగే ఫైనాన్షియల్స్ ఒకసారి గమనిస్తే కనుక మొన్ననే 2 రోజుల క్రితమే లిస్ట్ అయింది కాబట్టి నెట్ ప్రాఫిట్ చూస్తే కనుక పర్వాలేదు, 300 నుంచి 400 కోట్ల వరకు మంచి ప్రాఫిట్స్ ప్రకటించారు. ఈక్విటీ కూడా చూస్తే కనుక కంపెనీ పెట్టుబడి కూడా ఆల్రెడీ 38 crores ఉంది కాబట్టి కొంచెం తక్కువగానే ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. సో కాబట్టి ధూత్ ట్రాన్స్మిషన్ ఓకే కొంచెం కానీ బాగా పెరిగింది కాబట్టి హై లెవెల్ అవాయిడ్ చేయొచ్చు. శేఖర్ గారు అడుగుతున్నారు సార్, ఈ కూపిడ్ 178 యావరేజ్లో 500 షేర్స్ ఉన్నాయంట సార్, ప్రాఫిట్ ఎక్కడ బుక్ చేసుకోవాలి అదొకటి. తర్వాత యాంజిల్ 1 ఉంది కదా 280లో 200 షేర్స్ ఉన్నాయంట, లాంగ్ టర్మ్ కోసం ఇంకా కొన్ని యాడ్ చేసుకోవచ్చా? ఓకే, ఏంజిల్ 1 అయితే మీరు కొన్న రేట్లోనే ఉంది. అలాగే మీరు కుపిడ్ చూస్తే కనుక మంచి లాభంలో ఉన్నారు. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ లాస్ట్ 4-5 నెలలుగా బాగా పెరిగింది. ఆల్మోస్ట్ ఈ స్టాక్ 100 రూపాయల నుంచి 300 రూపాయల వరకు పెరిగి లాస్ట్ వీక్ చూస్తే కనుక సడన్గా ఒక 10% వరకు నీజర్క్ రియాక్షన్ రావడం చూసాం. బహుశా మనకి అంత క్రితం చూస్తే కనుక 7th ఆగస్ట్న రిజల్ట్ వచ్చేసింది. రిజల్ట్స్ వచ్చే టైంకి స్టాక్ మోర్ దెన్ డబుల్ అయిపోయింది కాబట్టి కొంచెము బహుశా అందరూ కొంచెం అమ్మకాలు జరుపుతున్నట్టుగా కనిపిస్తోంది. ప్రాఫిట్స్ కూడా భారీ ప్రాఫిట్స్ రావడం చూసాము కుపిడ్. కానీ ఈ స్టాక్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ అబ్నార్మలీ హైలో ఉంది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే టెక్నికల్గా పెరిగింది, ఫైనాన్షియల్గా బాగా ఓవర్ వచ్చేసింది కాబట్టి అవాయిడ్ చేయొచ్చు. అలాగే ఏంజిల్ 1 కూడా చూస్తే కనుక మీరు కొన్న రేట్లోనే ఉంది. మీరు ఈ ఏంజిల్ 1 చూస్తే కనుక కొంచెం హై ప్రైస్లో ఉన్నారు. బట్ ఓకే, ఫైనాన్షియల్ సర్వీసెస్, స్టాక్ బ్రోకింగ్, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో ఉన్న వన్ ఆఫ్ ది లీడింగ్ కంపెనీ దేశంలో. సో కాబట్టి ఏంజిల్ 1 అయితే మెడ్ బి లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ 1000 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ఉన్న కంపెనీ ఏంజిల్ 1. ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చా అడుగుతున్నారు. ఈ లెవెల్లో కాకుండా అయితే నష్టాల్లో ఫ్లాట్గానే అయితే కనిపిస్తా ఉన్నాయి. మనతో పాటు సుందర్రాజా గారు ఉన్నారు. సార్ కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి, కొద్దిమంది అడుగుతున్నారు. నెద్దునూరి బీబీ శ్రీనివాసరావు గారు అడుగుతున్నారు, ఈ కూపిడ్ 1, 40 తర్వాత ONGC ఇవి ఇప్పుడు తీసుకోవచ్చా? ఓకే, క్యూపిడ్ ఇప్పుడే మనం మాట్లాడుకున్నాము, ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చని. ఫోర్టీస్ హెల్త్ కేర్ కూడా చూస్తే కనుక ఈ మధ్య లాస్ట్ 3-4 నెలలుగా హెల్త్ కేర్ హాస్పిటల్ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరిగిన తర్వాత ఇప్పుడు కొంచెం రియాక్షన్లో ఉంది. మొన్న ఫోర్టీస్ రిజల్ట్స్ రావడం చూసాము. 6th ఆగస్ట్న రిజల్ట్ వచ్చిన తర్వాత స్టాక్లో కొంచెం కరెక్షన్ వస్తుంది. సో లేటెస్ట్ అప్డేట్ అయిపోయింది కాబట్టి నా ఉద్దేశం అయితే ఫోర్టీస్ ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. అలాగే ONGC కూడా ఒకసారి గమనిస్తే కనుక టాప్ లీడింగ్ ఎక్స్ప్లోరేషన్ పబ్లిక్ సెక్టర్ కంపెనీ. సో నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో ఓకే 230 దగ్గర అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఎందుకంటే 300 రూపాయల నుంచి 230 వరకు పడి ఎగ్జాక్ట్గా మొన్న జనవరిలో లో చూస్తే 230 ఉంది కాబట్టి అక్కడ స్టేబుల్గా కనిపిస్తుంది. లాంగ్ టర్మ్ కోసం పిక్ చేయొచ్చు ONGC. సార్ చెన్నై నుంచి కాలర్ ఉన్నారు, ప్రభా గారు. ప్రభా గారు నమస్కారం. నమస్తే. డౌట్ నమస్తే సార్. నమస్తే సార్ హెచ్సిఎల్ టెక్ తర్వాత హిందుస్థాన్ కాపర్ బయ్యింగ్ ప్రైస్ చెప్పండి, బయ్యింగ్ చేయొచ్చా? తర్వాత నెక్స్ట్ సుబెక్స్ 28 లో ఉన్నాయి సార్, యావరేజ్ చేయొచ్చా? ఓకే, ఫస్ట్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ గమనిస్తే కనుక ఈ స్టాక్ హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ 1700 రూపాయల నుంచి 1100 రూపాయల వరకు పడి ఇప్పుడే కొంచెం రికవరీ రావడం అనేది మనం చూస్తున్నాము. సో మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక బాగా పాజిటివ్గా రావడం, కరెక్ట్గా రిజల్ట్స్ వచ్చే సమయానికి లోయెస్ట్ లెవెల్ నుంచి కొంచెం బౌన్స్ బ్యాక్ అవడం కూడా చూస్తున్నాం. సో టాప్ 3లో ఉన్న హెచ్సిఎల్ టెక్నాలజీ లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. సుబెక్స్ చూస్తే 16 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఈ మధ్య చూస్తే కనుక ఈ లాస్ట్ ఒక 2 నెలలుగా బాగా బౌన్స్ బ్యాక్ కనిపించింది. 8 రూపాయల నుంచి 18 రూపాయల వరకు ఈ షార్ట్ టర్మ్లో మోర్ దెన్ డబుల్ అయిపోవడం చూసాం. కానీ సుబెక్స్ చూస్తే కనుక ఆటోమొబైల్ కాంపోనెంట్స్ తయారు చేసే ఈ సుబెక్స్ మరి ఈక్విటీ చూస్తే కనుక బాగా ఎక్కువగా కనిపిస్తుంది. వీళ్ళు ఎక్కువగా టెలికాం సెగ్మెంట్లో ఉన్నారు సుబెక్స్. అండ్ ఈక్విటీ చూస్తే కనుక ఆల్మోస్ట్ 280 కోట్ల ఈక్విటీ ఉంది. అందులో మనం చూస్తే కనుక ఎఫ్ఐ స్టేక్ తక్కువ ఉంది, పబ్లిక్కి 98% కనిపిస్తుంది. సో కాబట్టి బాగా ఈ మధ్యకాలం పడి ఇప్పుడే కొంచెం 6 రూపాయల నుంచి పెరిగింది కాబట్టి నా ఉద్దేశం అయితే సుబెక్స్ అవాయిడ్ చేయొచ్చు. సార్ సుబ్బారెడ్డి గారు ఉన్నారు కడప నుంచి. సుబ్బారెడ్డి గారు నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం సుందరరాజు సార్. నమస్తే. 2 స్టాక్స్ గురించి చెప్పండి సార్. ఒకటి మ్యాప్ మై ఇండియా, అది వచ్చేసి 1072లో తీసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా పెరుగుతుంది, అది ఉంచమంటారా తీసేయమంటారా లేదంటే యావరేజ్ చేయమంటారా? ఇంకొకటి వచ్చేసి రూట్ మొబైల్, అది 562లో తీసుకున్నాను సార్.
అది రోజు పడుతూనే ఉంది, దాన్ని ఉంచమంటారా తీసేయమంటారా అంటే యావరేజ్ చేయమంటారా? మ్యాప్ మై ఇండియా కూడా ఒకసారి గమనిస్తే కనుక ఈ మధ్య 2,000 రూపాయల నుంచి 1,000 రూపాయల వరకు స్టాక్ 50% పడిపోయింది. మొన్న 4th ఆగస్ట్ రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన వారం చూస్తే కనుక మ్యాప్ మై ఇండియా 14% వరకు కూడా కరెక్షన్ రావడం అనేది మనం చూస్తున్నాం. కానీ ఈ మధ్య చూస్తే కనుక మ్యాప్ మై ఇండియా చూస్తే డబుల్ డిజిట్ గ్రోత్కి వచ్చిందని ఒక పాజిటివ్ అప్డేట్ రావడం అనేది చూసాము. ఒకసారి మ్యాప్ మై ఇండియా చూస్తే కనుక వీళ్ళు ఎక్కువగా నావిగేషన్ సెగ్మెంట్లో ఉన్నారు, ఇంటర్నెట్, ఏపీస్, వైర్లెస్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ. ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక 134 కోట్ల వరకు ఏడాది ప్రకటించారు. కానీ లాస్ట్ 5 ఏళ్ళుగా చూస్తే కనుక మార్జిన్స్ 43 నుంచి ఆల్మోస్ట్ 28% వరకు తగ్గడం చూసాం. నా ఉద్దేశం అయితే మ్యాప్ మై ఇండియా కొంచెము ర్యాలీలో మీరు ఎగ్జిట్ అవ్వచ్చు, ఎందుకంటే స్టాక్ కూడా ప్రస్తుతం అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి. రూట్ మొబైల్ చూస్తే కనుక 500 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఒకసారి రూట్ మొబైల్ చూస్తే కనుక నా ఉద్దేశం అయితే ప్రాఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక పర్వాలేదు, 300 కోట్ల నుంచి తగ్గింది. ఇన్ఫాక్ట్ 267 కోట్ల వరకు తగ్గినప్పటికీ ప్రాఫిట్స్లో కొంచెం హ్యూజ్ ప్రాఫిట్స్ ప్రకటిస్తున్న కంపెనీ. సో డెట్ కూడా పెద్దగా ఏం లేదు. ఇన్ఫాక్ట్ రూట్ మొబైల్ చూస్తే కనుక రుణభారం కూడా ఆల్మోస్ట్ 460 కోట్ల నుంచి 40 కోట్లకు కూడా ఈ మధ్య లాస్ట్ 1 ఇయర్గా భారీగా తగ్గించుకున్నారు కాబట్టి అది మేజర్ పాజిటివ్ అంశం. కాబట్టి ప్రాఫిట్స్ కూడా బాగుంది. స్టాక్ వాల్యుయేషన్స్ కూడా రూట్ మొబైల్కి 9 టైమ్స్ ట్రేడ్ అవుతుంది కాబట్టి చీపర్ లెవెల్లో ఉంది. సో రూట్ మొబైల్ ఉంచొచ్చు. మ్యాప్ మై ఇండియా అయితే నా ఉద్దేశం ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు. సార్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. శేఖర్ గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ అండి. గుడ్ మార్నింగ్ బోత్ ఆఫ్ యూ. గుడ్ సార్, శుక్ర ఫార్మాస్యూటికల్స్ ఉన్నాయి, వాటి గురించి చెప్తారా? ఎంత గ్రో అవుతుందా? మీ దగ్గర ఎంతలో ఉన్నాయి? నా దగ్గర 35 గా ఉన్నాయి. ప్రజెంట్ 41. ఓకే, ఫార్మా స్టాక్స్ అన్ని కూడా ప్రస్తుతం మీరు హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ ఒక 4 నెలలుగా చూస్తే కనుక ఫార్మా స్టాక్స్ అన్ని కూడా స్టడీగా ఉన్నాయి, కొంచెం సేఫ్ పెట్టుకునేది కాబట్టి ఫార్మా స్టాక్ని మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్. అట్లాగే ఇప్పుడు మార్కెట్లు మనం మాట్లాడుకున్నట్టుగా 7 రోజులుగా డౌన్లో ఉన్నాయి సార్. రికవరీ అయ్యే ఛాన్స్ ఉందా? ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఏం చేయాలి ఈ మూమెంట్లో? ఒకసారి మనం టెక్నికల్గా గమనిస్తే కనుక 800 పాయింట్ల వరకు నష్టపోయి లాస్ట్ 2 వారాలుగా 2% షార్ట్ టర్మ్ టార్గెట్ పూర్తి చేసుకుని 24,000 కీలకమైన మద్దతు స్థాయి దగ్గరికి వస్తుంది. కాబట్టి మార్కెట్ ఈ లెవెల్లో కొంచెం హోల్డ్ అయ్యే అవకాశం ఉంది, హోల్డ్ అవ్వాలి కూడా. ఒకవేళ కనుక ఈ 2-3 రోజుల ట్రేడింగ్ సెషన్స్లో కనుక 24,000 దగ్గర బౌన్స్ బ్యాక్ అయ్యి స్టడీగా క్లోజ్ అయిందంటే ఒక రీబౌండ్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే వీకెండ్ శుక్రవారం నాటికి వీక్లీ క్లోజింగ్లో 24,000 కింద క్లోజ్ అయిందంటే షార్ట్ టర్మ్లో కొంచెం వీక్నెస్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఇవాళ మార్కెట్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అమెరికాలో వాళ్ళ సెంట్రల్ బ్యాంక్ మొన్న వడ్డీ రేట్ల మీద తీసుకున్న నిర్ణయము ఏ విధంగా తీసుకున్నారు అన్న వాళ్ళ మినిట్స్ డేటా అనేది వాళ్ళు ప్రకటించబోతున్నారు రాత్రి 2ంటికి. సో కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు చెప్పే కామెంట్ అంటే మార్కెట్ అవుట్లుక్ కానీ ముఖ్యంగా ఈ ఎకానమీ మీద, అలాగే ముఖ్యంగా ఈ ఆయిల్ ప్రైసెస్ ప్రకటన గురించి, అలాగే వడ్డీ రేట్లు నెక్స్ట్ మీటింగ్లో తగ్గిస్తారా పెంచుతారా అన్న కొన్ని కామెంట్స్ ఉంటాయి. కాబట్టి దాన్ని బట్టి మార్కెట్ నెక్స్ట్ లీడ్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. రైట్ సార్. శర్మ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. శర్మ గారు నమస్కారం. నమస్కారం అండి. యాక్షన్ కన్స్ట్రక్షన్, ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఈ 2 ప్రాఫిట్ లో ఉన్నాం సార్, అమ్ముకోవచ్చా? యాక్షన్ కన్స్ట్రక్షన్ నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక యాక్షన్ కన్స్ట్రక్షన్స్ కూడా బాగానే పెరిగింది. అలాగే ఎల్ఎన్టీ ఫైనాన్స్ కూడా బ్లూ చిప్ ఈ సెగ్మెంట్లో చూస్తే కనుక టాప్ కంపెనీ. ముఖ్యంగా యాక్షన్ కన్స్ట్రక్షన్ 800 రూపాయల నుంచి 1,200 రూపాయల వరకు పెరిగింది. ఎల్ఎన్టీ ఫైనాన్స్ 2 కూడా పెద్ద కంపెనీసే కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్. ప్రజెంట్ ఇప్పుడు అంటే సెక్టార్ వైజ్గా చూస్తే వేటిపైన ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? ఇప్పుడు ఫార్మా అయితే బెటర్గా ఉంది, కొంచెం హోల్డ్ చేస్తే బాగుంటుంది అన్నారు మీరు. మిగతా వాటి పరిస్థితి? సో ఫార్మా కూడా ఈ మధ్య ఒకటి అడిగారు, శుక్ర ఫార్మా, అది కూడా బాగా పెరిగింది. బట్ పెరిగినప్పటికీ పర్వాలేదు, ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్గా టాప్ అనేది ఎక్కడా తెలియదు కాబట్టి ఓవరాల్గా ఫార్మా కూడా కొంచెం స్టడీగానే సేఫ్ బెట్గా ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే మనం ఒకసారి గమనిస్తే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లాస్ట్ 3 నెలలుగా బాగా బౌన్స్ బ్యాక్ అయ్యి 3 నెలల ర్యాలీ తర్వాత ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరి ఇప్పుడే కొంచెం కరెక్షన్. ఈ మధ్య లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ మనకు తెలిసిందే, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో కొంచెం భయపడ్డారు కానీ బట్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేశారు. ఈసారి కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ కూడా మంచి రిజల్ట్స్ కూడా పోస్ట్ చేసింది. మిడ్ క్యాప్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 60,000 నుంచి 64,000 ఇండెక్స్ వరకు వెళ్ళటము, అలాగే స్మాల్ క్యాప్ కూడా చూస్తే కనుక 18,000 నుంచి 20,000 స్థాయికి వరకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు న్యాచురల్ కరెక్షన్ వస్తుంది. కాబట్టి కొంచెం ఈ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ రిజల్ట్స్ పూర్తయిన తర్వాత వాటి రియాక్షన్ తర్వాత కరెక్షన్లో కన్సిడర్ చేయొచ్చు. శ్రీకాంత్ గారు ఉన్నారు మార్కాపురం నుంచి. శ్రీకాంత్ గారు నమస్కారం. శ్రీకాంత్ గారు రైట్. మెటల్ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు గోల్డ్ కానీ సిల్వర్ కానీ?
ఓకే, గోల్డ్ అండ్ సిల్వర్ చూస్తే కనుక మధ్య మధ్యలో ట్రేడింగ్ బౌన్సెస్ చూస్తున్నాము. ఆ మధ్య మన 2 ఏళ్ళు భారీ ర్యాలీ వచ్చిన తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్లో కూడా కొంచెం ఒక చిన్న సైడ్ వేస్ ట్రెండ్ ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఈ మధ్యకాలంలో పెద్ద ఫోకస్ ఏం లేదు. పైగా మనకి ఈ మధ్య స్టాక్ మార్కెట్స్ కూడా బాగా పెరిగింది కాబట్టి గోల్డ్ సిల్వర్ కూడా కొంచెం వీక్గా కనిపిస్తుంది. బట్ గోల్డ్ కూడా చూస్తే కనుక హిస్టారికల్గా బాగా హై ప్రైస్లో ఉంది కాబట్టి నేను ఒకటేమో ప్రస్తుతం గోల్డ్ని అవాయిడ్ చేయొచ్చు. రైట్ సార్. సతీష్ కుమార్ గారు అడుగుతున్నారు, ఈ అదానీ పోర్ట్స్ అదేవిధంగా BAML లాంగ్ టర్మ్ కోసం ఎట్లా ఉంటుంది? అదానీ పోర్ట్స్ ఒక టాప్ కంపెనీ సంగతి తెలిసిందే. ఈ మధ్య కూడా బాగా పెరిగింది. లాస్ట్ ఒక 6 monthsగా చూస్తే కనుక 1000 నుంచి 1800 రూపాయల వరకు పెరిగింది. అదానీ కంపెనీ దగ్గర నుంచి కూడా బాగా మేజర్ పాజిటివ్ అప్డేట్స్ కూడా ఈ మధ్య రావడం కూడా మనం చూస్తున్నాము. సో కాబట్టి లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు కరెక్షన్లో. వేదాంత అల్యూమినియం కూడా చూస్తే కనుక మొన్ననే ఒక నెల క్రితమే మార్కెట్లోకి లిస్ట్ అయిన ఎంటిటీ, మేజర్ కంపెనీ వాళ్ళ గ్రూప్ అయిన వేదాంత దగ్గర నుంచి డీమర్జర్ అవడంతో 500 రూపాయల నుంచి 420 రూపాయలు 440 రూపాయల వరకు తగ్గడం. వేదాంత అల్యూమినియం మెటల్స్ అన్ని కూడా బాగానే ఉన్నాయి కాబట్టి అల్యూమినియం కూడా బాగా ప్రైస్ చాలా పాజిటివ్గా ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు వేదాంత అల్యూమినియం. రైట్ సార్. రాధిక గారు ఉన్నారు నిజామాబాద్ నుంచి. రాధిక గారు నమస్కారం. నమస్కారం సార్. మీ డౌట్ అడగండి సార్. ఇది NBCC 89 లో ఉన్నాయి సార్. 1.5 year గా హోల్డ్ చేస్తున్నాను. మళ్ళీ తిరిగి అదే ప్రైస్ కి వచ్చేసింది. అవి హోల్డ్ చేయాలన్నా ఎగ్జిట్ అవ్వాలన్నా ఒకటి సార్. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ హ్యాపీయెస్ట్ మైండ్ ఎంట్రీ లెవెల్స్ చెప్పండి సార్. ఓకే, NBCC ఒకసారి గమనిస్తే కనుక ఆ మధ్య కాలంలో బాగా పెరిగిన తర్వాత బహుశా 130, 125 లెవెల్ నుంచి కొంచెం కరెక్షన్ ఉండదు. అప్పుడు మీరు ప్రాఫిట్ బుకింగ్ చేసినట్లేదు. కానీ ఇంచుమించు మళ్ళీ ఈ మధ్య లోయెస్ట్ లెవెల్స్ 80-85 లెవెల్స్కి రావడం చూస్తున్నాము. NBCC మనకు తెలిసిందే పబ్లిక్ సెక్టర్ టాప్ నేషనల్ బిల్డింగ్ డెవలప్ కార్పొరేషన్. అలాగే ఈ మధ్య నిన్న 4 రోజులు చూస్తే కనుక 235 crores వరకు ఒక మేజర్ ఆర్డర్ కూడా వీళ్ళకి రావడం కూడా చూస్తున్నాము లడక్ ప్రాజెక్ట్కి. సో కాబట్టి లాంగ్ టర్మ్ కోసం మీరు డెఫినెట్గా NBCC హోల్డ్ చేయొచ్చు. వాల్యుయేషన్స్ కూడా తక్కువగా ఉంది. రియల్ ఎస్టేట్, ఇంజనీరింగ్ మేజర్ కంపెనీ NBCC. అలాగే మీరు అడిగిన రెండో స్టాక్ హ్యాపీయెస్ట్ మైండ్స్. ఓకే, హ్యాపీయెస్ట్ మైండ్స్ కూడా ఇందాక అనుకున్నాము. కొంచెం ఈ IT సెగ్మెంట్లో చూస్తే కనుక కొంచెం ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది హ్యాపీయెస్ట్ మైండ్స్. బట్ ప్రాఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పాజిటివ్గానే కనిపిస్తుంది హ్యాపీయెస్ట్ మైండ్స్. కానీ ఈ లెవెల్లో చూస్తే కనుక 350-400 దగ్గర ఆల్మోస్ట్ కనిష్ట స్థాయి దగ్గర ఉంది. ఎందుకంటే 800 రూపాయల నుంచి బాగా పడింది కాబట్టి ఓకే, నియరర్ టు బాటంలో ఉంది. మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక హ్యాపీయెస్ట్ మైండ్కి మంచి రిజల్ట్సే పోస్ట్ చేశారు. స్ట్రాంగ్ Q1 గ్రోత్ విత్ రోబస్ట్ AI లెడ్ డిమాండ్ అనే ఒక పాజిటివ్ అంశం కూడా వచ్చింది కాబట్టి ఓకే, చిన్న డిప్లో తీసుకోవచ్చు హ్యాపీ